ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ ప్రార్థన అవసరతల కొరకు మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ మరి మీరు పంపిస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఇది కేవలము దేవునికే మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు అవమానాల పాలవుతున్నానని, సొంత వారి మధ్య ద్వేషించబడుతున్నానని, ఆదరించువారు లేరని నీవు కృంగిపోతున్నట్లయితే ప్రభు ఈరోజు మనందరికీ ఒక వాగ్దానం చేస్తున్నాడు. రెట్టింపు ఘనతకు అర్హులుగా దేవుడు మనలను చేస్తూ ఉన్నాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని విపత్కరమైన పరిస్థితులు మనము ఎదుర్కొన్నా సరే, ఆయన మనకు ఘనతను అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానమును మనము చేతుపట్టుకొని ప్రతి పరిస్థితిలో మన దుఃఖములో కూడా ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. జయించటానికి ఈ ప్రతి వాగ్దానమును చేతపట్టుకొని మనము ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, సంపూర్ణముగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఆయన రక్షణగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి దుఃఖము మట్టుమాయమైపోతుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయలుదరు. ఎంత గొప్ప మాట! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్యను బట్టి కృంగిపోక, నువ్వెదుర్కొంటున్నటువంటి అవమానమును బట్టి దుఃఖపడక, దేవుణ్ణి బట్టి సంతోషించు. దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతంగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. కేవలం మనం చేయవలసిందేంటో తెలుసా? దేవుని వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని దేవుణ్ణి అనుదినము స్తుతించే వారముగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలి. దేవునికి మాత్రమే మొరపెట్టే వారముగా మనము ఉండాలి. మన యొక్క శరీరం మాట వినకోకుండా మన ఆత్మలో అనుదినము కూడా అభివృద్ధి చెందే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ సిలువ వైపుకు చూసి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు మన జీవితంలో మన తలల మీద నిత్యానందం ఉండేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా సంతోషముతో మన హృదయాలను నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ అపజయము నుండి దేవుడు నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాడు. కనుకనే అధైర్యపడక, కృంగిపోక, నువ్వు దుఃఖపడక దేవుని దగ్గరకు రా. దేవుణ్ణి చేత పట్టుకొని ఆయన పాదముల చెంత నువ్వు కన్నీరు కార్చినట్లయితే ప్రభు నిన్ను అద్భుతముగా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృపాధన్యత ఆశీర్వాదము దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ఆ ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మేము ప్రభువా ఇప్పుడు అయ్యా తండ్రి, మా శరీరంలో కలుగుతున్నటువంటి శరీరానుసారమైన ప్రతి అవమానమును విడిచిపెట్టి మా బాధలన్నిటినీ కూడా మీ పాదముల యొద్దకు తీసుకొని వస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో ఆనందాన్ని ప్రవహించేటట్లుగా చేయండి. మా జీవితాన్ని దీవించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. నీ ప్రేమ, నీ బంధముతో మమ్మలను ఆకర్షించుకొని మేమెల్లప్పుడూ కూడా సమాధానముతో జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా ద్వారా ఇతరులను ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయం అంతా కూడా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన
యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శివ.